సీఎం సొంత జిల్లా అందున చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో సాక్షాత్తు మండల రెవెన్యూ ఆఫీసర్ ముందరనే తోటి స్థాయి సిబ్బంది అని కూడా చూడకుండా అందులో మహిళ అని గౌరవించకుండా చెప్పుతోనే ఎంఆర్ఓ ముందరనే దబాయింపుతో భవ్యను బెదిరిస్తున్న వీఆర్ఏ ఆనంద్. కుప్పం తహసీల్దార్ ఆఫీసులో కీచక వీఆర్ఏ అటెండర్ భవ్యను లైంగికంగా వేధిస్తున్న ఆనంద్. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. 20 రోజుల క్రితం వీఆర్ఏ ఆనంద్ తన సెల్ ఫోన్ను దొంగిలించాడని ఫిర్యాదు చేసిన భవ్య. అధికారులు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీఆర్ఏకు సపోర్ట్ చేస్తున్నారని భవ్య వాపోయింది. అటు రాజకీయ అండదండలు ఇటు ప్రభుత్వ అధికారుల అండదండలు చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వీఆర్ఏ ఆనంద్. మనం అట్లా చేయకూడదు. నువ్వు చేసిన ఆయన మనం కంప్లైంట్ తీసుకున్నావు కదా, ఇట్లా పద్ధతి కాదు కదా. ఇది ఆఫీస్ దేవాలయంగా చూసుకోవాలి. ఆఫీస్లో ఏమి కానీ ఇట్లా కంప్లైంట్ చేయకూడదు. ఇది ఏమన్నా మీరు బయట పర్సనల్ ఏమన్నా మనం చూసుకోవాలి, కానీ ఇట్లా వ్యక్తిగత కష్టంతో ఇది వచ్చి ఆఫీస్లో ఇది పద్ధతి కాదు కదా. నోటీస్ ఇచ్చినాక ఈ స్టేజ్లో కొట్టాడకూడదు. నేను ఏం చేసినా నేను సప్లైమెంట్ మేడం పోయి చెప్పుకొని ఏదో చేసుకొని తిన్నా. డిఆర్ దగ్గర కూడా పొమ్మని తిన్నాను. నాకు తెలిసి డిఆర్ ఎవరు పోయి అందరూ సెలవులు కాబట్టి నేను కూడా నేను రాత్రి వచ్చాను. ఆయన చెప్తున్నాను. వేధించడం జరుగుతుంది. బట్ నేను ముందు తహసీల్దార్ మున్నారాయణ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. బట్ అప్పుడు ఆయన అంత కేర్ తీసుకోలేదు. నేను ఏదో చూసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ వస్తూ ఉన్నా. కానీ అతనిది ఈ మధ్య ఇంకా ఎక్కువ అయింది. ఇంతకుముందు ఓవర్గా మాట్లాడటము, అసహ్యంగా మాట్లాడటం జరుగుతూ ఉండింది. బట్ ఈ మధ్య నా ఫోన్ దొంగలించడము, నా ఫోన్లో ఉన్న ఫొటోస్, నాకు సంబంధించిన ఫొటోస్ అన్నీ క్రాప్ చేసి తహసీల్దార్ గారికి కానీ, మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, పై అధికారులు మా జేసీ గారికి, కలెక్టర్ గారికి కానీ నా ఫొటోస్ పంపించడం జరిగింది. బట్ అది అతనికి అలాగైనా నేను లొంగుతాననేసి నా ఫొటోస్ ఇలా సెండ్ చేశాడు. బట్ నేను ఆ అవమానం తట్టుకోలేక నేను చాలా సూసైడ్ అటాక్ కూడా పాల్పడ్డాను, నేను మా ఫ్యామిలీ మొత్తము. బట్ అతను నన్ను ఏ విధంగా లొంగ తీసుకోవాలని ప్రయత్నించినా నేను లొంగలేదు. బట్ ఈ విధంగానైనా నేను లొంగుతాననేసి మా ఫొటోస్ ఇలా సెండ్ చేసి మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. బట్ రేపు ఏదైనా నాకు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగినా, నేను సూసైడ్ చేసుకోవడం ఏదైనా జరిగినా అతని మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. నేను అది నిలదీసి అడుగుతుండగా నన్ను కొట్టడం జరిగింది. ఆనంద్ గౌతమి వీఆర్ఏ గౌతమి ఆనంద్ వీళ్ళిద్దరూ ఎంఆర్ఓ ఆఫీస్లో నేను తహసీల్దార్ గారి ముందరే వాళ్ళిద్దరు నన్ను కొట్టడం జరిగింది. నేనేం అడగలేదు. బట్ ఈ మధ్య ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని నిలదీసిన వెంటనే నేను చేతికి చెప్పు తీసుకున్నాను, అంతే, కొట్టలేదు. బట్ వెంటనే వాళ్ళిద్దరూ యాక్షన్ నా మీద కొట్టడం జరిగింది. బట్ నేను ఈ అవమానం తట్టుకోలేక నేను ఇంటికి వచ్చి సూసైడ్ అటాక్ చేసుకోవడానికి ప్రయత్నించాను. బట్ మా విలేకర్స్ వచ్చి నన్ను ఈ విధంగా భయపడద్దుమా, ఇది ఏం చేయొద్దు, మేము చూసుకుంటా అని చెప్పి నాకు హామీ ఇచ్చారు. అందుకోసం నేను రెండుకున్నాను సార్. బట్ మీరు ఏదైనా హెల్ప్, నేను స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. బట్ నా ఫోన్ పోవడం కానీ, నన్ను వేధిస్తున్నాడని చెప్పి ఫోన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ అది కేసు నడుస్తూనే ఉంది.